ఇలాగూ మీ సన్నిధికి చేరువచ్చేటువంటి ధైర్యమును మీ కృపాసన సాగిలపడి విజ్ఞాపన చేసేటువంటి ఇటు మనసును మాకు కలగజేయడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రము చెల్లిస్తూ ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నిబంధన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మీ సన్నిధిలో నిర్దోషులుగా నిలబెట్టి మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలు మీకు ఇష్టమైనవిగా మీ చిత్తానుసారంగా ప్రార్థించి మేము సఫలము పొందినట్లు మేలు పొందినట్లు కృపదయ చేస్తారని నమ్ముతూ వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువుకి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దాంట్లో 573 584 ఫ్రమ్ న్యూ ప్రింటింగ్ ఓల్డ్ ప్రింటింగ్లో 573. ఓ కరుణానిధి మహాప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి అనే పాట పాడుకుంటాం. కరుణానిధి ప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి నీవే సింహాసనాసీనుడవైతివి ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు సత్య స్వరూపివి పరిశుద్ధుడవు సత్య స్వరూపివి పరిశుద్ధుడవు దావీదు తాళము కలిగి ఉన్నావు దావీదు తాళము కలిగి ఉన్నావు నీవు తెరచినది మోయగలేరు నీవు తెరచినది మోయగలేరు బంధించినది తెరువగలేరెవరు బంధించినది తెరువగలేరెవరు నీ మహాత్మ్యమదే నీ మహాత్మ్యమదే కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు 7 నక్షత్రములు నీ చేత కలవు 7 నక్షత్రములు నీ చేత కలవు దీపస్తంభాల మధ్య సంచరించెదవు దీపస్తంభముల మధ్య సంచరించెదవు జీవించు వాడవు ఆది అంతములో జీవించు వాడవు ఆది అంతములో రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా అది నీ ఘనత అది నీ ఘనత ఓ కరుణానిధి మహా
ప్రభు యేసు ఓ కరుణానిధి మా ప్రభు యేసు అగ్ని వంటి నేత్రములు కలిగి అగ్ని వంటి నేత్రములు కలిగి అపరంజి వంటి పాదములు కలిగి అపరంజి వంటి పాదములు కలిగి దేవుని ఏడు ఆత్మలు కలిగి దేవుని ఏడు ఆత్మలు కలిగి గ్రంథము తెరచే యోగ్యుడవివే గ్రంథము తెరచే యోగ్యుడవివే ధన్యుడవు నీవే ధన్యుడవు నీవే ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు నమ్మకమైన సత్య సాక్షియు నమ్మకమైన సత్య సాక్షియు సర్వ సృష్టికి కర్తయ్యుండి సర్వ సృష్టికి కర్తయ్యుండి నీతిమంతుడు బహు జ్వాలామయుడు నీతిమంతుడు బహు జ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమె నన్ను వాడు ఆమె నన్ను వాడు ఓ కరుణానిధి మా ప్రభు యేసు ఓ కరుణానిధి మా ప్రభు యేసు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు సాగిల పడెదరు కృతజ్ఞులై సాగిల పడెదరు కృతజ్ఞులై ఆశ్చర్య క్రియలు చేసిది మనసు ఆశ్చర్య క్రియలు చేసిది మనసు ప్రభువా నీవే అగమ్యుడవంచు ప్రభువా నీవే అగమ్యుడవంచు నిన్ను కొని ఆడేదము నిన్ను కొని ఆడేదము ఓ కరుణానిధి మా ప్రభు యేసు ఓ కరుణానిధి మా ప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి నీవే సింహాసనాసీనుడవైతివి ఓ కరుణానిధి మా ప్రభు యేసు ఓ కరుణానిధి మా ప్రభు యేసు 578 కొత్త దాంట్లో పాత దాంట్లో 567 578 ఫ్రమ్ న్యూ ప్రింటింగ్ ఓల్డ్ ప్రింటింగ్లో 567 ప్రభు కుమ్మరించు దీవెనల వర్షము కుమ్మరించును అనే పాట. దీనిలో మొదటి చరణము 4-5 చరణాలు పాడుకుంటాం, 1-4-5 చరణాలు మాత్రము పాడుకుంటాం. ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు దీవెనల వర్షము కుమ్మరించుము ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు
మమ్ములను నింపుము ప్రభువా మమ్ములను ప్రభు కుమారించు ప్రభు కుమారించు జీవనాల వర్షము కుమారించుము ప్రభు కుమారించు ప్రభు కుమారించు రెండు కెరూబుల మధ్య నుండి రెండు కెరూబుల మధ్య నుండి మధుర స్వరము విననిము మధుర స్వరము విననిము యేసుని తప్ప ఎవరిని వినక యేసుని తప్ప ఎవరిని వినక ఆత్మల తృప్తి పొందెదము ఆత్మల తృప్తి పొందెదము ప్రభు కుమారించు ప్రభు కుమారించు జీవనాల వర్షము కుమారించును ప్రభు కుమారించు ప్రభు కుమారించు తెరువబడిన పరమును చూడా తెరువబడిన పరమును చూడా దూతలు ఎక్కుచూ దిగుచున్నా దూతలు ఎక్కుచూ దిగుచున్నా నీ సంగమును అభిషేకించి నీ సంగమును అభిషేకించి ఘన కార్యములను జరిగించు ఘన కార్యములను జరిగించు ప్రభు కుమారించు ప్రభు కుమారించు జీవనాల వర్షము కుమారించుము ప్రభు కుమారించు ప్రభు కుమారించు నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 25, 22 అందరం కలిసి చదువుకుంటాం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందస్సం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. మరొక భాగము సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89, 90 వచనాలు లేకుంటే 90వ వచనము చదువుతాం. 90వ వచనం చదువుకుంటాం. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందస్సం మీదనున్న కరుణాపీఠం మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాటలాడిన యెహోవా స్వరమతడు వినెను. అతడు ఆయనతో మాటలాడెను. ప్రభు సహార్థమై ప్రార్థనలో ప్రభు చూస్తాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామం పేరట స్తోత్రములయ్యా. రాత్రికాలం పాటలు మీరు చేసిన సహాయం బట్టి వందనాలు. చదవబడిన పరిశుద్ధ లేఖనాలను
మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. నిష్ప్రయోజకమైన దాసుడును నీ ప్రజల ఎడల మీకున్న దయ చొప్పున నన్ను మేలు కొరకే జ్ఞాపకం చేసుకును. అరికాలు మొదలుకొని అరినెత్తి వరకు సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యం ఇవ్వండి. గొంతును కూడా సరళం చేయండి. దేవా, ఆరోగ్యకరమైన దేహం ఇచ్చి బలపరిచి కావలసిన మాటలు నోటికి అందించి వాడుకొని మహిమ తెచ్చుకున్నాము. చేరువచ్చిన పరిశుద్ధులను బట్టి మరోసారి హృదయమారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక రావాల్సిన వారిని నడిపించుము, మార్గంలో నాని క్షేమంగా తీసుకొని రండి. వందనములు చెల్లిస్తూ అలాగే ఆన్లైన్లో కూడా వీక్షిస్తున్న వారిని బట్టి కూడా స్తోత్రాలు. వారు కూడా మనవులు వాక్యం ఆలకించి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించగలుగుటకు సహాయపడుము. అనానుకూలమైన పరిస్థితులను బట్టి రాలేకపోతున్న ప్రభు ప్రజల కొరకు స్తోత్రాలు. మీ చిత్తమైతే మరో తరుణం వరకు దయచేసి మహిమ పొందుము. సమస్త విధమైన ఘనతను, మహిమను, స్తుతి, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభువారికి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండంలో దేవుడు మోషేకు తెలియపరిచినటువంటి ఈ సంగతిని మనం చూసినప్పుడు అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో 10వ వచనం నుంచి చూస్తే వాళ్ళు తుమ్మకర్రతో మందసాన్ని చేసి ఆ మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఉపకరణాలను బట్టి అక్కడ జరగబోయేటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటి సంగతిని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, తుమ్మకర్రతో మందసాన్ని చేశారు. ఆ మందసము బంగారంతో పొదిగించబడింది. దానికి మోతకర్రలు ఉన్నాయి. ఆ తర్వాత నిబంధన మందసంలో ఇక దేవుడు రాసి ఇచ్చినటువంటి నిబంధన పలకలు ఉన్నాయి. ఇవి తర్వాత ఇవన్నీ మనము చూడగలుగుతాం. సరే, మెట్టకేమైనప్పటికీ ఈ మందసం మీద 2 కెరూబులు నక్షీ పనిగా బంగారంతో చేయబడినటువంటి ఈ 2 కెరూబులు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ నివసించేటువంటి స్థలం. అందుకే దేవుడు సెలవిచ్చాడు మోషేతో, అహరోను ఎల్లప్పుడూ ఆ కెరూబుల మధ్యకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించరాదు. సంవత్సరములకు ఒక్కమారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. సరే, ఈ ప్రార్థన కొరకైనటువంటి సందర్భంలో మనము చూసినప్పుడు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి మాటలు జాగ్రత్తగా చూస్తే 22వ వచనంలో చెప్పాడు ఆయన. 22వ వచనము, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి ఆ దేవుని మహిమ, గ్లోరీ ఆఫ్ షెకేనా, దేవుని మహిమ నివసించే స్థలములో ఆ కెరూబుల మధ్య నుండి, ఆ కెరూబుల మీద నుండి, కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందస్సం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎలా జీవించాలో, జీవించడానికి కావలసినటువంటి మార్గము, ఏర్పాటు, నియమాలు, కట్టడలు ఇవన్నీ కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములో నుండి, ఆ కరుణాపీఠం మీద నుండి, ఆ 2 కెరూబుల మధ్య నుండి దేవుడు ఇశ్రాయేలీల నిమిత్తమై మాట్లాడేటువంటి వాడు. మీరు అనొచ్చు, బాగానే ఉంది బ్రదర్, మరి దేవుడు మాట్లాడడం ద్వారా ప్రార్థనకి ఏంటి సంబంధము అని. అందుకే 2వ భాగం చూసాము. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనంలో మోషే యెహోవాతో మాటలాడుటకు, ఇక్కడ ఏం చెప్పాడు? 25వ అధ్యాయం 22వ వచనంలో నేను నీకు తెలియచేసేదను, అంటే నీతో మాటలాడేదను. ఆ కెరూబుల మధ్యలోనికి వచ్చినప్పుడు, కెరూబుల ఎదుట నిలబడినప్పుడు, కరుణాపీఠం దగ్గర నిల్చున్నప్పుడు నేను అక్కడ మీతో మాటలాడుతాను. 90వ వచనం, మాటలాడుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు, సాక్ష్యపు మందస్సం మీద నుండి, కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు అనగా మోషే ఆయనతో, అనగా దేవునితో
మాట్లాడు. అంటే ఇద్దరి మధ్య ఏం కనబడతా ఉంది మనకు అక్కడ? ఇద్దరి మధ్య సహవాసం కనబడతా ఉంది. ఆయనేమో కెరూబుల మధ్య నుండి మాట్లాడుతూ ఉన్నాడు, ఈయనేమో మందసం ఎదుట నిలబడి ఆ కెరూబుల మధ్య నుండి మాట్లాడేటువంటి స్వరాన్ని మోషే వింటూ ఉన్నాడు. విని తిరిగి మరలా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రార్థన కొరకై మనము చేరొచ్చేటువంటి సమయాలలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎందుకు అంటే దేవుడు మనతో మాట్లాడినటువంటి సంగతులను దేవుని సన్నిధిలో మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం. అయ్యా, నాతో ఇలాగ మీరు మాట్లాడితిరి, మీ చిత్తం ఇలాగూ బయలుపరిస్థితి, అది నెరవేర్చబడడానికి నా జీవితంలో తగిన సహాయము దయచేయమని మనము ప్రార్థించే వారంగా ఉంటాం. అలాగే ఇక్కడ మోషే దేవుని మందసం మధ్యకు వెళ్ళినప్పుడు ఆ రెండు కెరూబుల నడుమ నుండి దేవుడు మోషేతో మాట్లాడట మోషే విన్నాడు. విని తిరిగి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుని సన్నిధిలో దేవుడు తెలియపరిచినటువంటి దాన్ని బట్టి ఆయన మనవి చేస్తూ ఉన్నాడు. 22వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? నేను ఇశ్రాయేలీల నిమిత్తము, 25వ అధ్యాయము నిర్గమాకాండం 22వ వచనము, నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు, సమస్తాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉంటే మోషే ఏం చేస్తూ ఉన్నాడు? దేవునితో తిరిగి మరలా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు ఇలాగ మాట్లాడినావు, నీ స్వరాన్ని విన్నాను, మీ చిత్తాన్ని మేము చూసాము, మీ చిత్తమును బయలుపరిచినప్పుడు ఆ చిత్తం ఎలాగో నెరవేర్చబడాలి. కాబట్టి ఈ ఇశ్రాయేలీల నిమిత్తము శాసనములు కలిగినటువంటి మందస్సు మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడడానికి మొదటి కారణం నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు. ఏం చేస్తాడంటే దేవుడు ఇశ్రాయేలులకు తెలియపరిచేటువంటి సంగతి ఏంటంటే, మొదటి ఆధారము, ప్రతి స్థలములో నీవుండు, ప్రతి స్థలములోనికి నేను వచ్చి నేను నిన్ను ఆశీర్వదించదను. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము, ఏలయనగా ఇద్దరు లేకుంటే ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో వారి మధ్యలో ఉందునని చెప్పాను. ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరొక మాట చెప్పమంటారా? మన జీవితాల్లో దేవుని సన్నిధిలోనికి మనము బయలుదేరినప్పటి నుండి ఆయన మనకు కావలసిన వాటన్నిటినీ సిద్ధపరిచి ఆయన మన కొరకు కాచుకొని కూర్చుంటాడు. అర్థమవుతుందా? ఏ అక్కర్లతోనైతే మనం దేవుని ఇంటికి రాబోతున్నామో, ఏ ఇబ్బందులతో లేకుంటే ఏ సమస్యలతో లేదంటే ఏ అక్కర్లు కలిగైతే దేవుని సన్నిధిలో సమీపించడానికి మనం సిద్ధపడతా ఉన్నామో, ఆ సమయం నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన యొద్దకు వచ్చి, ఎక్కడైతే ఆయన నామము పేరట ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉంటాడు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారంలో ఆ కరుణాపీఠం మీద నుండి రెండు కెరూబుల నడుమ నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే దేవుని స్వరాన్ని విన్నాడు, దేవునితో మోషే మాట్లాడాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాపకు పరిహారం నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో ప్రాణం అర్పించినాడో, ఆ యొక్క అడ్డు తెర, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ అడ్డు తెర చింపబడింది, ఆ ముసుగు తొలగించబడింది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో గ్రంథకర్త రాస్తూ అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, 4:16, కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు.
కృప పొందినట్లు ధైర్యముతో, భయమేమి లేదు. కనుక నిర్గమకాండం 20:24 ప్రకారము ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని సన్నిధిలో మోకరించే ప్రతి సందర్భాల్లో, మనం మొరపెట్టేటువంటి ప్రతి సమయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే మన యొద్దకు వస్తాడు. ఎందుకొరకు వస్తాడంటే మొదటి కారణము ఆయన మనల్ని ఆశీర్వదించడానికి వచ్చేటువంటి దేవుడు. రెండవ భాగం చూస్తాం. ఇప్పుడు మోషే ఏం చేయబడ్డాడు? 25:22 ప్రకారము ఇశ్రాయేలీలకు తెలియపరిచేటువంటి సమస్త విషయాలను నేను నీకు తెలియజెప్పేదను అని అన్నాడు. తెలియజెప్పినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? లేవియాకాండంలోనికి వస్తే, లేవియాకాండము 1వ అధ్యాయము 1వ వచనం. లేవియాకాండము 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి, ఎక్కడి నుండి దేవుడు సెలవిచ్చాడు? దేవుడే పిలిచాడు కదా. అనేక సందర్భాల్లో దేహం అలసిపోయాం, లేకుంటే నానా రకాలైనటువంటి పరిస్థితులను బట్టో, ఇబ్బందులను బట్టో మనము త్వరగా మేలుకొన్నప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పిలిచి, ఎక్కడి నుండి పిలిచాడు దేవుడు? మందస్సములో నుండి, కరుణాపీఠం మీద నుండి, కెరూబుల నడుమ నుండి మోషేను పిలిచి దేవుడు తనతో మాటలాడిన స్వరాన్ని మోషే విన్నాడు. అనే సందర్భాల్లో కృంగిపోతాం. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? నా మొరను ఆలకిస్తున్నాడా? నా దుఃఖంలో ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెడుతున్నాడా? ఈ అనుమానం మనకు ఎక్కువ. ఈ విశ్వాసము దాని నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం ఎక్కువ. చింతించక్కర్లేదు, అనుమానపడవలసిన అవసరం అంతకంటే లేదు. దేవుడే మనల్ని పిలుస్తాడు. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? పిలుస్తాడు. ప్రతి స్థలంలోనికి వచ్చి ఆశీర్వదిస్తాడు. ఆయన మనకైన స్వరాన్ని వినిపిస్తాడు. అందుకే భక్తులు రాస్తారు కదా చక్కటి పాట, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. కాబట్టి ఆ దాసుడు దాసురాలు ఏం చేస్తూ ఉంది? సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో పిలిచినప్పుడు వినడానికి దేవుడు సమూయేలును పిలిచాడు. సమూయేలు, నీ దాసుడు ఆలకించున్నాడు ప్రభువా. కనుక ఇర్మీయా గ్రంథంలో అంటాడు, నేను పిలిచినప్పుడు ఒక్కడు కూడా వినకపోయిన అంటాడు. దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు మనం ప్రార్థించడానికి, ఆయన సన్నిధిని గడపడానికి, ఆయన సన్నిధిలో ఆరాధించడానికి, మనకున్నటువంటి వాటిని దేవునికి అప్పగించడానికి. ఆయనే మన యుద్ధకు వచ్చి ఏం చేస్తాడు? ఆయన మనల్ని ఆశీర్వదించడానికి వచ్చేవాడు. ఆయన స్వరాన్ని వినిపించేటువంటి వాడు, ఆయన మనతో మాట్లాడేటువంటి వాడు. 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము, 30వ అధ్యాయం నిర్గమకాండము 6వ వచనం, 30వ అధ్యాయము 6వ వచనం. శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకుంటా. కరుణాపీఠం ఎదుట అంటే నూతన నిబంధన ప్రకారం మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా, ఎక్కడైతే ఆయన నామం పేరట కూడి ఉంటారో ఆయన వారి మధ్య ఉంటాడు. 31వ అధ్యాయం నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం, 31:18. మరియు తర్వాత అతనికి ఇచ్చెను. చాలించిన తర్వాత, మాటలాడుట చాలించిన తర్వాత
25వ అధ్యాయం 22వ వచనం ప్రకారము నేను ఇశ్రాయేలీయుల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. అందుకే 18వ అధ్యాయం ఆదికాండంలోనికి వస్తే అక్కడ దేవుడు అబ్రహామును మనం చూస్తాం. దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకముందు నా దాసుడైన అబ్రహాముకు సంగతి దాచెదనా. దేవుడు ఎప్పుడు కూడా దాచడు, ఆయన సమస్తాన్ని తెలియపరుస్తాడు. 31వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన మన యుద్ధకు వస్తాడు. 31:18 ప్రకారం ఆయన మనల్ని కలుసుకుంటాడు. ఆయన ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆ 2 రాతి పలకలను ఏం చేశాడు? మందసములో ఉంచి తనతో మాటలాడిన, తనతో తెలియపరిచినటువంటి ఆ సంగతులను దైవజనుడు దేవుని సన్నిధిలో ఉంచినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా విశ్వాసంతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మనం రావడానికంటే ముందే 7ంటికి ప్రేయర్ మీటింగ్ అంటే ఆయన ముందే మనకంటే ముందు వస్తాడు. ఇక్కడికి ఎలా వస్తాడు అంటే ఆశీర్వాదములు చేతపట్టుకొని మన దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడు అంటే నా స్వరం వినిపించడానికి వస్తాడు. ఎలా వస్తాడు అంటే ఆయన చిత్తమంతా బయలుపరచడానికి మన దగ్గరికి వస్తాడు. కనుక మోషే ఏం చేసినాడు? కరుణాపీఠం మీద నుండి వినిపించినటువంటి ఆ స్వరాన్ని ఆయన విని దేవునితో అతడు మాటలాడాను. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడానికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మోషే వలె మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవునికి సంగతులను తెలియపరచవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియపరిచేటువంటి సమస్త విషయాలు. అందుకే 22వ వచనం మొదటి భాగంలో ఏం చెప్పాడు ఆయన? నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ నేను నిన్ను కలుసుకుంటాడు. 30వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నేను నిన్ను కలుసుకొనేదను. ఆయన కలుసుకునేటువంటి దేవుడు కదా. 32వ అధ్యాయం ఆదికాండంలోనికి వస్తే ఆడ యాకోబు జీవితము మనం చూస్తాం. ఆయన పదనారాంలో నుండి బయలుదేరాడు. తనకు కలిగిన ఆస్తి అంతటిని చేతపట్టుకొని యబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయినాడు. ఆ తర్వాత చూస్తే తర్వాత అధ్యాయంలోనికి వస్తే దేవుడే తనని ఎదుర్కొన్నాడంట. దేవుడే తనని కలుసుకున్నాడు. ఆ స్థలానికి మహానయీం అని పెట్టినాడు. 2 సేనలు. దేవుడే కలుసుకునేటువంటి వాడు. దేవుడే మనల్ని ఓదార్చేటువంటి వాడు, మన ప్రార్థనను ఆలకించేటువంటి వాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా అనేక సందర్భాల్లో మనం ప్రార్థించలేకపోతూ ఉంటాం. ఆ విశ్వాసాన్ని మనము కోల్పోతూ ఉంటాం. కనుక నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. కలుసుకొని ఇశ్రాయేలు నిమిత్తము ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ సమస్తాన్ని నీకు తెలియజెప్తాను. అందుకే మోషే అన్నాడు కదా, ఆయన ప్రార్థన చేస్తూ 90వ కీర్తన మొదటి వచనంలో, కీర్తనల గ్రంథము 90వ కీర్తన మొదటి వచనం, నివసించువాడు విశ్రమించేవాడు. కాబట్టి 90వ కీర్తన అన్నాను. 90వ కీర్తన మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మందసము నీవే, కరుణాపీఠము నీవే. కరుణాపీఠంలోనికి వచ్చి నిన్ను కలుసుకునే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, చిత్తాన్ని తెలియపరిచే దేవుడవు. అక్కడ మమ్మను సమస్తాన్ని తెలియపరిచే దేవుడవు. ఒక విశ్వాసి లోకంలో జీవించినంత కాలము దేవుడే నివాస స్థలం. దేవుడే మనకు నివాస స్థలం తరతరములకు. ఒక మానవుడి లోకాన్ని విడిచిపెట్టే వరకు దేవుడే తనకు ఆశ్రయం. దేవుని ఇంటిలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థనను వింటాడు. ఆయన ఆశీర్వాదములతో మనల్ని కలుసుకోవడానికి వస్తాడు. ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడు. దాని ప్రకారంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు విని మనకు జవాబిస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దైవజనుడైన మోషే దేవుని సన్నిధిలో దేవుడు తెలియపరిచినట్లుగా ఆ మందసమును, ఆ కరుణాపీఠం మీదను 2 కెరూబుల నడుమ నుండి దేవుని స్వరాన్ని విన్నాడు, దేవునితో మాట్లాడినాడు.
దేవుడే పిలిచినాడు. లేవికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆ 2 కెరూబుల మధ్య నుండి దేవుడే పిలిచినాడు. దేవుడే మనల్ని పిలుస్తాడు ప్రార్థించడానికి. అందుకే యోనా గ్రంథంలో మనం చూస్తే, ఓయే నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయమన్నారు అన్యజనులు. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు లేపేటువంటి వాడు, మనల్ని ప్రోత్సహించేటువంటి వాడు, మనం ప్రార్థించడానికి మనకు తగినటువంటి సహాయమునిచ్చేటువంటి దేవుడు. అటు దేవుణ్ణి కలిగి ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా మనం ధైర్యంగా ఆయన కృపాసన్నిధికి చేరువచ్చడానికి మనకు అవకాశం ఉంది. అప్పుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ శిలువ బలియాగం ద్వారా సమస్త మానవాళికి, అందుకే 65వ కీర్తనలో ఏం చెప్పినాడు ఆయన, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు. కనుక అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఎంతో ధన్యులము. ఈ లోకంలో ఎవరికి ఆ ధన్యత లేదు, ఎవరికి ఆ ఆధిక్యత లేదు. ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. కనుక అట్టి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయపడునుగాక. దయచేసి మిగిలినటువంటి వార కూడికల కొరకై ప్రార్థించండి. ఆ తర్వాత వచ్చే మాస్ మొదటి ప్రభుదినాన కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత 10th క్లాసు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డల నిమిత్తమై ప్రార్థించండి. అలాగే ఆయా రకాల బలహీనతలు, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారి విషయం ప్రార్థించండి. తర్వాత రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి. తర్వాత రక్షింపబడినటువంటి వారు బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వడానికి, బ్యాప్టిజాలు కలిగి ఉండేటువంటి సమయాల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అసెంబ్లీస్ కొరకు కూడా ప్రార్థన చేయండి. శాతంరాయ్ కొరకు, హెబ్రోన్ కొరకు, హెబ్రోన్ ద్వారా జరిగే పరిచర్య కొరకు, దైవజనులు కురియన్ గారి ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆ తర్వాత సండే స్కూల్ పరిచర్యలు, యవనస్తుల పరిచర్యల కొరకు ప్రార్థించండి. ప్రత్యేకంగా సోడ్జాని ప్రసాద్ అన్న వారి తల్లిగారు మొన్న మండే మార్నింగ్ ప్రభు మహిమలోకి పిలువబడ్డారు. నిన్న భూస్థాపనలో కూడా ప్రభు సహాయపడ్డాడు. మీరు ప్రార్థించిన మీ ప్రార్థనలన్నింటిని బట్టి మీకు వందనస్సులము. తిరిగి ఇంకా వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు, ముఖ్యంగా అంకులు ఆదరణ కొరకు, ఆయన భవిష్యత్తు కొరకు ప్రార్థించండి. ప్రార్థనలో ప్రవేశిస్తాము. క్లుప్తంగా దీర్ఘంగా ప్రార్థించొద్దు. కనుక వీటన్నిటి కొరకు ఒక్కొక్క అంశం గురించి క్లుప్తంగా మనం ప్రార్థన చేస్తాం. ఒక అంశం గురించి ప్రార్థన చేయండి. మీకు ఉన్నటువంటి అక్కర్ల కొరకు ప్రార్థించండి. దీర్ఘంగా ప్రార్థన చేయడు.